ఈ రోజున దేవుడు సెలవులో మాట్లాడిన 7 మాటల్లో సెకండ్ మాటగా లూకాసు వార్త 23:43 వచనము. ఎవరైనా ఒకరు అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకున్నాం. మహా గొప్ప దేవానాయన మీకు వందనాల ప్రభా. అవును తండ్రి, ఈ రోజున ప్రభా శుభ శుక్రవార దినమున ప్రభా మమ్మల్ని ప్రభా నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా. అవును తండ్రి, నువ్వు పలికిన 7 మాటల్లో ప్రభా. అవును తండ్రి, మాకు వెల్లడిపరిచి మా కాలిగల ఉదయాలను ప్రభా నిండారుగా ప్రార్థనగా చేయమని, అదేవిధంగా ప్రభా అవును తండ్రి మేము మాట్లాడే మాటలను మేము మాట్లాడినట్లుగా కాకుండా ప్రభా మీరే మా ద్వారా మాట్లాడినట్టుగా మీరే అవును తండ్రి మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రియమైన యేసుకృష్ణంలో అడివే కృష్ణం తండ్రి. ఆమేన్. దేవుడు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో 2వ మాటగా దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ మాటను నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ బోలక్పూర్లో నేనే మాట్లాడినానని నేను అనుకుంటున్నాను. దేవుడు మళ్ళీ అదే సడన్గా మళ్ళీ నాకు ఇచ్చాడు. ఆ రోజు కూడా పెద్దగా నేను ప్రిపేర్ అయ్యి రాలేను. తాత అప్పటిదప్పుడు లేచి చెప్పమని చెప్పాడు. అప్పుడు కూడా ఈ మాట నాకే వచ్చింది, ఇప్పుడు కూడా నాకే వచ్చింది. హల్లెలూయా. ఇది దేవుడు తను సిలువ వేయబడిన తరువాత అన్ని గంటలు ప్రయాసపడి ఆయనను సిలువ వేసిన తర్వాత 2వ మాటగా చెప్పమడుచున్న మాట ఏంటంటే, ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, మనము భూమి మీద ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది బతుకు కాదు. మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది బతుకు కాదు. ఎంత భక్తిగా బతుకుతున్నాం అనేది కూడా బతుకు కాదు. బట్ దేవుని కృప అనేది ఎలా ఉండాలట అంటే, ఆ సెకండ్ మాటలో మాట్లాడిన మాట ఒక ఆయనతో పాటుగా ఆ యొక్క సిలువ వేసినప్పుడు ఇంకో 2 దొంగలను వేశారు ఆయన సిలువకు. అందులో ఈయన 3వ వ్యక్తి, మధ్యలో ఉన్న వ్యక్తి. తనకు కుడి వైపున ఒక దొంగ ఉంటాడు, ఎడమ వైపున ఒక దొంగను సిలువ వేస్తారు ఆ దేశంలో. అందులో వాళ్ళ కోసం మాట్లాడుచున్న మాటనే ఆ మాటగా వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఈ మాట ఎవరికి చెప్తాడంటే, అందులో ఉన్న ఒక దొంగ కోసం దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఆ సిలువలో అంత వేదన పడుతున్న టైంలో ఒక దొంగ ఏమంటాడంటే, వీళ్ళెవరూ నిన్ను దేవుడని నమ్మట్లేదు, వీళ్ళెవరూ నిన్ను యేసుక్రీస్తు ఈ లోక రక్షకునిగా నేను నమ్మట్లేదు, కానీ నేను మాత్రం నిన్ను యేసుక్రీస్తునని నమ్ముచున్నాను, కాబట్టి నన్ను కూడా నీ రాజ్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా అని తన ఎట్లా అంటే ఒక సంపూర్ణ హృదయంతో ఇక నా చాప్టర్ క్లోజ్ అని అయిపోయిన టైంలో దేవునికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఏమనంటే, నీ పరదేశులు, నువ్వు దేవుడవు కదా, దేవాది దేవుడవు కదా, నువ్వు నీ పరదేశికి వెళ్ళినప్పుడు నీ పరదేశంలో కూడా నాకు ఒక్క చిన్న స్థానం ఇవ్వవా దేవా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదే ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు దేవునికి కనబడిన అక్కడున్న సిచ్యువేషన్లో ఏమైందంటే, తనను వేస్తున్న ఈ సిలువ ప్రయాణంలో ఏ ఒక్కరూ తనను దేవుడిగా చూసినారు అనేది లేదు. ఎందుకంటే ఏ ఒక్కరూ తనని దేవుడిగా చూడలేదు. ఏమున్నా తనని వెంబడించే శిష్యులు కాదు, అక్కడ ఉన్న జనాలలో ఏ ఒక్కరూ తనను దేవుడిగా చూడలేదు, నమ్మలేదు. దేవునిగా నమ్మిన ఒక దొంగ మాత్రమే తన ఒప్పుకోలు, తన యొక్క మొత్తము జీవితాన్ని
సమర్పించుకొని మేమైతే తప్పులు చేశాము దేవా, మేము ఎన్నో తప్పులు చేశాము జీవిత కాలమంతటిలో, కానీ నువ్వే తప్పు చేయని దేవుడు అని నమ్మి తనకు విజ్ఞాపన చేస్తే దేవుడు పలికిన మాట రెండో మాట అది ఏమని అంటే, నేడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. ఇది ఎంత గొప్ప, నాకు తెలిసి అయితే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే అదొక, నాకు తెలిసి మన లోక భాషలో పెద్ద జాక్పాట్, ఇక అంతకన్నా పెద్దది ఏమి ఉండదు. మనం డబ్బుల విషయంలో జాక్పాట్ అంటాం, కానీ నాకు తెలిసి ఇంత పెద్ద జాక్పాట్ ఎవ్వరికి తల్లిగి ఉండదు ఇప్పటి వరకు ఒక భక్తుల విషయంలో కానీ. ఎందుకంటే తను భక్తి జీవితంలో బతికిన వ్యక్తి కాదు. తను తన ఇష్టానుసారంగా జీవితం మొత్తం తిరిగి తన ఇష్టానుసారంగా బతికి తన ఇష్టానుసారంగానే అన్నీ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఒక ఆప్షన్, చనిపోయే ముందు ఒక ఆప్షన్గా దేవుడు తన ముందుకు వచ్చినప్పుడు ఒప్పుకోలు ఏదైతే ఉందో అది అన్నిటికన్నా శ్రేష్టమైనదని దేవుడు నమ్మాడు కనుక. ఎందుకంటే తన పూర్ణ మనస్సును దేవుడు చూశాడు కనుక. అలానే ఈరోజు మన జీవితంలో తనకు దేవునికి ఎలా ఎదుగుతుండాలంటే సంపూర్ణమైన జీవితాలు ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందుకు ఎబినేజర్ చెప్పినట్టుగా మనం ఎట్లుంటాం తెలుసా, బయటకు మాత్రము క్షమించినము అనే ఒక మాట మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ క్రిస్టియన్గా అది తెలిసిన విషయమే. ఏంటంటే క్రిస్టియన్గా నేను కొన్ని క్షమించకపోతే నన్ను ఏమంటారో, ఎవరేమంటారు, దేవుడు ఏమంటారో అనే భయం మనకు చాలా తక్కువ. పక్కోళ్ళు ఏమంటారో, మా విజయకి ఏమంటారో, మా కృష్ణాన్ని ఏమంటాడో, నేను ఇప్పుడు అలా క్షమించినా అని చెప్పకపోతే వాళ్ళు నన్ను రేపటి రోజున చర్చికి వచ్చినప్పుడు ఎలా చూస్తారు. కానీ మన జీవితం అలా జీవితం కాదు. ఒకరిని క్షమిస్తున్నామంటే ఎట్లా ఉండాలంటే ఎబినేజర్ చెప్పినాడు, దేవుని ప్రేమ చేతనే మనము ఒకరిని క్షమించాలి. ఆ క్షమాపణ అనేది ఎట్లా దేవుడైతే చూస్తాడో అది ఎట్లా చూస్తాడు, నోటి మాటలతో దేవుడు క్యాల్కులేట్ చేయడు. మన పూర్ణ హృదయం ఏదైతే ఉందో, మన భక్తి జీవితం ఏదైతే ఉందో, మనం లోకానుసారంగా ఎలా జీవిస్తున్నామో, మనల్ని కీడి చేసిన వారిని కూడా మనం ఎంత రిసీవ్ చేసుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామో, వాళ్ళ కోసం మనం వేదన పడుతున్నామో, దాన్ని మొత్తము దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు. ఏదో చిన్న విషయానికే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. పోయిన సండే మనం పెద్ద ఘోర పాపం చేసినాము, ఒకరిని చంపేసినాం, ఈ సండే చంపేసిన దేవా అని పాపం ఒప్పుకుంటూ పోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు బతికినన్ని దినాలు దేవునితో పాటు కరెక్ట్గా బతికినప్పుడు మాత్రమే దేవుడు చూస్తాడు. ఎందుకంటే అందుకే అంటాడు, మన బ్రతిక జీవితం మొత్తాన్ని ఆయన దగ్గర క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాడు. ఒక్క రోజున తీర్పు తీస్తా అని దేవుడు చెప్తాడు. అలా మన జీవితం ఎలా ఉండాలంటే, ఒక దొంగకైతే ఎలాంటి అంటే స్వభావం వచ్చిందో, చనిపోతున్నా ఇక నాకు వేరే గత్యంతరం లేనన్నప్పుడు ఒక దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎలా అయితే నమ్మాడో, గుట్టిగా నమ్మాడు. ఆయనకు ఎవరు సువార్త చెప్పింది కూడా లేదు. తన జీవితంలో ఎవరు కూడా సువార్త చెప్పింది లేదు. ఈయననే యేసుక్రీస్తు అని చెప్పింది కూడా లేదు. ఆడున్న సిచ్యువేషన్ బట్టి ఆయన గ్రహించుకొని, అంటే తన యొక్క అంటే లోక జీవితాన్ని అంతా విసిరిపెట్టి తను ఎలా చూశాడంటే దేవునిగా మాత్రమే చూశాడు కాబట్టి దేవుణ్ణి చూసి, దేవుడా నాకు ఒక ఛాయిస్ ఇవ్వని అంటే రిక్వెస్ట్ పెట్టాం. అలా మన జీవితాల్లో కూడా మనం కూడా మన జీవితాలు ఎలా బతుకుతున్నామో మన అంతరంగాలకు మనకు తెలిసి ఉంటుంది. కానీ ఏదైతే ఒక టైంలో మనం దేవునికి ఎలా లోపడాలంటే, ఆ దొంగ గల శిల్వ మీద ఉన్న దొంగ ఎలా లోబడి ఉన్నాడో మనం కూడా దేవునికి అలా లోబడి ఉన్నట్లయితే దేవుడు కూడా తన పరదేశంలో మన యొక్క ఆశలను నెరవేరుస్తాడు 100%గా. దీన్ని అందరూ నమ్మాలి. ఎందుకంటే అందుకే దేవుడు మలికిన 7 మాటల్లో ప్రామాణ్యమైన 2వ మాటగా దేవుడు పలికాడు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆ దొంగ నమ్మినట్టుగా పూర్ణ హృదయముతో మనము నమ్మినట్లయితే యేసుక్రీస్తును, తన 100%గా తన పరదేశంలో మనల్ని ఉంచుతాడు. ఇది మనము ఎందుకంటే బతికిన జీవితాన్ని అంతగా మనము చూసుకొని, మనము ఎప్పుడైతే దేవుణ్ణే మొత్తం కట్టుకొని జీవించి ఉన్నట్లయితే 100%గా దేవుడు మనకు పరదేశంలో
మన స్థానం అనేది దేవుడిస్తాడు. ఈ యొక్క మాటను దేవుడు దీవించును.